సో ఆల్మోస్ట్ ఒకసారి మీ జర్నీ గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు బేసిక్గా మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 2002లో నాది డాన్సర్గా లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందండి. దాని ముందు నేను హైదరాబాదే, ఓకే మమ్మీ వాళ్ళది వైజాగ్. ఓకే సో ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకోవడం, అంతా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. దాని తర్వాత డ్యాన్స్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత గణేష్ మాస్టర్కి అసిస్టెంట్గా వెళ్ళడం జరిగింది. ఓకే మా గురుగారు ఇచ్చిన ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన ఫ్రీడము, ఆయన నా మీద పెట్టిన నమ్మకమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో పెట్టింది. అన్డౌటెడ్గా ఈజ్ ద బెస్ట్ గురు. ఎందుకంటే ఎప్పుడు నిస్వార్థంగా మన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ఎదుగుతుంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన వెనక్కి లాగలేదు అసలు. అంటే ప్లస్ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ఎంత పేషెన్స్గా ఉండాలి అనేది నేర్చుకున్నాను. అదే నా లైఫ్లో ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి నాకు యాజ్ ఎ కొరియోగ్రాఫర్. సో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ కొరియోగ్రాఫర్గా నన్ను వైవిఎస్ చౌదరి గారు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. సునీల్ గారు, వాళ్ళిద్దరి ఎంకరేజ్మెంట్తో నేను కొరియోగ్రాఫర్ అయ్యాను. సో అలా వెళ్తూ ఒక ఫ్లోలో అఖండ అనే సినిమాతో, డీజేటీల్లో అనే సినిమాతో జనాల్లోకి చాలా వెళ్ళిన సాంగ్స్. అక్కడి నుంచి వేరే బాను కొరియోగ్రాఫర్ అనేవాడు వేరే కొరియోగ్రఫీ అయిపోయింది, వెళ్తుంది. అంటే సో అప్పుడు తెలిసింది అనమాట. అంటే చెప్పాను కదా, ఏదో మనకు తెలిసిన స్టైల్స్ కాకుండా అసలు కథ ఏం కోరుకుంటుంది, హీరో బాడీ లాంగ్వేజ్ ఏంటి, డైరెక్టర్ దీంట్లో ఏం ఉండాలనుకుంటున్నాడు, ఇవన్నీ ఆలోచించి చేస్తే మనం బెస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు అని నేను ఆ సక్సెస్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఓకే అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని మనం షోస్ చూస్తున్నాం, డ్యాన్స్ షోస్ కానీ అంటే ఇంత ఈజీ అంటే ఎవరైనా చేయొచ్చు డ్యాన్స్ అని అనిపిస్తుంది మీరు చేస్తే. అంటే ఈజీ స్టెప్స్ ఉన్నాయి, హార్డ్ స్టెప్స్ ఉన్నాయి, కాకపోతే అట్లీస్ట్ మనం ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. కొన్ని షోస్ లో చూస్తే అది అసలు డాన్సా సర్కసా ఏంటో కూడా అర్థం కాదు. అట్లా ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి కానీ చాలా మంది వస్తున్నారు డాన్సర్స్ కదా, బట్ ఎందుకో ఆ ఫీల్ రావట్లేదు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు కాదనట్లేదు, బట్ అంత ఈజీ అనిపించట్లేదు. ఎందుకంటారు అసలు? అంటే వేరేస్ కాంపిటీషన్ వేరు, సినిమా వేరు. ఓకే వేరేస్ కాంపిటీషన్ గా తీసుకుంటే నిజంగానే మీరు అన్నట్టు మితిమీరిపోయింది. డాన్స్ అనేది దాటి సర్కస్, మీరు అన్నట్టు సర్కస్ వైపు వెళ్ళింది. కానీ ఫ్లోరింగ్, బీబోయింగ్, ఫ్లోరింగ్ అది కూడా పార్ట్ ఆఫ్ డాన్స్, అది కూడా చేయాలి. దాని మ్యూజిక్ అనుగుణంగా చేస్తే, ఇప్పుడు యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక ఫ్లోరింగ్ మూమెంట్ వేసి పెద్ద వైరల్ అయింది ఆ టైంలో, పెద్ద హిట్. అలా మ్యూజిక్ కి దగ్గరగా ఉండి మ్యూజిక్ లో ఫిట్ అవ్వాలి డాన్స్ అనేది. ఇప్పుడు వీణ స్టెప్ ఉంది, సపరేట్ జానర్, అంటే గ్రేస్, అది కూడా మ్యూజిక్లో ఫిట్ అయితే మాత్రం అమేజింగ్ అనిపిస్తుంది. మ్యూజిక్లో ఫిట్ అవ్వకుంటే ఇలాగే మీరు అన్నట్టు సర్కస్ డ్యాన్స్ అలా అయితే మ్యూజిక్లో ఫిట్ అయ్యేలా చేయాలి అనేది మీరు అన్నట్టు. నిజంగానే డ్యాన్స్ షోస్లో మితిమీరిపోయిన సర్కస్ అన్నీ జరుగుతున్నాయి. సినిమా వేరు. సినిమా వచ్చేసరికి వెంకటేష్ గారికి ఒక ఇమేజ్ ఉంటుంది, బాలయ్య గారికి ఒక ఇమేజ్ ఉంటుంది, ఇప్పుడు రవితేజ గారికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అవన్నీ పట్టుకొని చేసి వీళ్ళేంటి మనం ఇష్టపడ్డ హీరోలు, అంటే యాజ్ ఎన్ ఆడియన్గా రేపు చూసినప్పుడు సినిమాలో మనకు కూడా నచ్చాలి వాళ్ళు చేసేది. ఏదో కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండద్దు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి, కానీ మన హీరో మనకి నచ్చేలా చేస్తే అలా సినిమా అనేది వేరు, షో అనేది వేరు. అలా